బంగారం దూకుడు మీద ఉంది. అందరంత ఎత్తుకు చేరుకుంటోంది. ఇవాళ ఆల్ టైమ్ హైక్ ను గోల్డ్ రేట్స్ నమోదు చేశాయి. ఇప్పుడు లక్షకు కేవలం 2 అడుగుల దూరంలో ఉంది. అమెరికా చైనాల మధ్య ముదురుతున్న సుంకాల యుద్ధం, అంతర్జాతీయ షేర్ మార్కెట్ లో అనిశ్చిత పరిస్థితులు, డాలర్ ఇండెక్స్ పడిపోవడం ఇలాంటి కారణాలతో ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తూ ఉండడంతో బంగారం ధర రోజు రోజుకు చుక్కలను తాకుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర ఏకంగా 1650 రూపాయలు పెరిగింది. దీంతో 98,380గా నమోదైంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,410 రూపాయలు పలుకుతోంది. బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. ఒక్క రోజులో 1900 పెరిగింది. కిలో వెండి ధర 19,400. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 3,318 గరిష్టాన్ని తాకింది. ఈ జోరు చూస్తే బంగారం కంటే ముందే వెండి ధర 1,00,000 మార్కు దాటుతుందనిపిస్తోంది. అమెరికా చైనాల మధ్య ఇంకా టారిఫ్ వార్ ఘర్షణ ముదిరేలా కనిపిస్తోంది. స్టాక్ మార్కెట్ లో భారీ క్షీణత, డాలర్ ఇండెక్స్ సన్నగిలుతూ ఉండడంతో అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించవచ్చునన్న సంకేతాలతో బంగారం ధర ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పరిస్థితులు ఈ విధంగానే కొనసాగితే నేడో రేపో బంగారం 1,00,000 రూపాయలు దాటడం ఖాయమే అనిపిస్తుంది. మరి ఈ సమయంలో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనుగోవాలనుకుంటే సామాన్యులకు బంగారం అందనంత ధరలో ఉంటూ ఆందోళన కలిగిస్తోంది. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి. ఎస్ రీనా, గత 3 నెలల నుంచి కూడా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్న తరుణంలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో గమనిస్తే కనుక 1,00,000కి చేరువలో అయితే చేరుకుంది. అయితే ఇటు ఇంటర్నేషనల్ ట్రేడ్ లో రిలేషన్స్ లో ఏర్పడిన తగాదాలు, అలాగే వీటిలో ఏర్పడిన మార్పుల కారణంగా కూడా ఇప్పుడు ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరుగుతున్నాయి. సో ప్రస్తుతం ఇప్పుడు ఈ బంగారం ధరలని ఎలా నడుస్తున్నాయి, ఇప్పుడు ఈ నెల తర్వాత ఎలా ఈ బంగారం ధరలు ఎలా కొనసాగే అవకాశాలు ఉన్నాయనే విషయాలని మనతో మాట్లాడడానికి మనేపల్లి జ్యువెలరీ షాప్ నుంచి మేనేజర్ ఉన్నారు. సార్ నమస్తే సార్. సో ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు ఎలా కొనసాగుతున్నాయి? చెప్పాలంటే గతంలో పోలిస్తే ప్రజెంట్ చాలా హై ట్రేడ్ లో నడుస్తుందండి. ప్రజెంట్ ఈరోజు 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేసి 89,200 పర్ తులా. అదేవిధంగా 24 క్యారెట్ వచ్చేటప్పటికి 98,700 నడుస్తుందండి. ఇదే ట్రేడ్ కనుక కొనసాగితే ఈ కమింగ్ అక్షయ తృతీయ నాటికి విపరీతంగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఇదే ట్రేడ్ కొనసాగితే ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఔన్స్ ధర వచ్చేటప్పటికి $3,320 ఉన్నాయి. ఈ విధంగా ముందు ట్రేడింగ్ కొనసాగితే ఇదే $3,300 ఔన్స్ ధర 3,400కి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఈ కమింగ్ డేస్ లో ఈ కమింగ్ అక్షయ తృతీయకి 1,25,000 అవుతుంది అనేది ఒక ఎక్స్పెక్టేషన్స్. ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కి బంగారం ధర కొనలేనంత, అందుబాటులోకి లేనంత హైక్ లోకి వెళ్తుంది అనేది చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేవి ఎలా నడుస్తుంది? ఇస్ అ మార్కెట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉంటుందండి. ప్రెసెంట్ సెల్లింగ్ రేట్ వచ్చేటప్పటికి మనకి 98,700, ఇస్ అ బయింగ్ రేట్ వచ్చేటప్పటికి 97,000. ఓకే, 22 క్యారెట్ల బంగారం ధర వచ్చేటప్పుడు సెల్లింగ్ ప్రైస్ 89,200 ఉంది. మనకి 18 క్యారెట్ కూడా అందుబాటులో ఉంటుందండి. 18 క్యారెట్లో వచ్చేటప్పటికి మనకి ఇంటర్నేషనల్ జ్యువెలరీ ట్రేడ్లో చూసుకుంటే మనకి డైమండ్ జ్యువెలరీ ఎక్కువగా మన ఇండియన్లో ఎక్కువ డైమండ్ జ్యువెలరీలో మేకింగ్ వస్తుంది. ఈ డైమండ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి మనకి ఈరోజు 72,980 రూపాయలు కొనసాగుతుంది. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇంటర్నేషనల్ ట్రేడ్ లో ఏర్పడిన ఈ మార్పుల వల్లే కాకుండా ఇంకా ప్రధానమైన కారణాలు ఏంటంటారు బంగారం ధరలు ఇంతలా పెరగడానికి? ప్రధానంగా చెప్పాలంటే మన ఇండియన్ రూపీ బలహీనపడటం,
ఇంటర్నేషనల్లో డాలర్ రేట్ బలపడటం ఇవే ట్రేడింగ్ చెప్పుకోవచ్చు. ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో చూసేప్పటికీ సుంకాలు ఈ ట్రంప్ వచ్చినాక విపరీతంగా బంగారం ఎగుమతుల మీద సుంకాలు విధించడం అనేది కూడా ఒక ప్రధాన కారణం. సో అంటే ఇప్పుడు బంగారం రేట్లు ఇంతగా పెరగడంతో ఇటు కస్టమర్ల తాకిడి కూడా చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ ధరల యొక్క పెరుగుదల బంగారం షాపుల పైన ఎలాంటి ప్రభావం చూపుతుందంట? ఈ చెప్పాలంటే అండి, సామాన్యులకి ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా ఏంటంటే ప్రతి ఒక్క చిన్న ఈవెంట్స్కి 1 గ్రాము నుండి 1 తులం వరకు సేవింగ్స్ అనేది ఉంటుంది. ఈ పెరుగుదలతోటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా జ్యువెలరీ పైన ఇన్వెస్ట్ చేయాలా వద్దనే సందేహంలో పడ్డారు. ఓకే, దానికి అనుగుణంగా మానేపల్లి సంస్థ యాజమాన్యం ఏంటంటే ఈ పెరుగుతున్న రేట్లకు అందుబాటు కారణంగా సామాన్యులకు కూడా అందుబాటులో కొనుక్కునే విధంగా మైక్రో టెక్నాలజీ వర్క్ అనేది ఇంట్రడ్యూస్ చేశామండి. లైట్ వెయిట్ కలెక్షన్లో మీకు కొత్త డిజైన్స్ లాంచ్ చేశాము. అలాగే డైమండ్ జ్యువెలరీ వచ్చేటప్పటికి 1,50,000 బడ్జెట్ నుండి కూడా డైమండ్ సెట్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. అంటే ఇంతలా పెరుగుతున్న తరుణంలో అంటే ఇప్పుడు 22, 24 రెండు కూడా చాలా ఎక్కువగా పెరుగుతుంది రేట్స్ అనేవి. సో అంత మొత్తంలో అయితే ఇప్పుడు సామాన్య ప్రజలు ఇన్వెస్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో దొరికే 14 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఇట్లా 12 క్యారెట్స్ అనేవి దొరుకుతున్నాయి. సో అలాంటివి కూడా మన ఇండియాలో వస్తే బాగుంటాయి అంటారు? ఎస్ అండి, లాస్ట్ టైం మీరు బడ్జెట్లో చూసే ఉంటారు, సెంట్రల్ గవర్నమెంట్ 12 క్యారెట్ 14 క్యారెట్ అందుబాటులోకి తీసుకొస్తామని. అది ఒకవేళ కనుక మన ఇండియాలో కనుక లాంచ్ అయితే అంటే ప్రతి ఒక్కళ్ళు సామాన్యులు కూడా కొనుక్కునే అందుబాటులోకి బంగారు పసిడి ధరలు వస్తాయి అనేది ఒక అంచనా. సో అలాగే ఇప్పుడు ఎక్కువగా మ్యారేజ్ సీజన్ కూడా ఎక్కువగా నడుస్తుంది. అలాగే కస్టమర్ల యొక్క తాకిడి ఎలా కనిపిస్తుంది అంటారు? అలాగే కొనుక్కునే ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే ఈ పెరుగుతున్న రేట్లలో ఏంటంటే కస్టమర్ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి సందిగ్ధంలోకి వెళ్తున్నారు. అరే బంగారం రేట్ పెరుగుతుంది, ఇంకా ఏమన్నా తగ్గుతుంది అనేది వెయిట్ చేస్తున్నారు. అయితే కొనే కస్టమర్స్ 10 తులాలు కొనే కస్టమరు 7-8 తులాస్ తోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక 20 తులాలు ప్లాన్ చేసే కస్టమర్ ఒక 15 తులాలతోటి సరిపెట్టుకోవాల్సి వస్తుంది. సో మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క బంగారం ధరలు అనేవి మరింత పెరిగే అవకాశం ఉంది. 1,00,000 దాటే అవకాశాలు అయితే చాలా ఈజీగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్క సెకండ్కి కూడా ఈ బంగారం ధరలు అనేవి మారుతూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ప్రస్తుతం సీజన్ కూడా ఇప్పుడు పెళ్లి సీజను అలాగే ఫంక్షన్ సీజన్లు కావడంతో కస్టమర్లు ఇక్కడ వాళ్ళకి అవసరం నీడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఎంత రేట్లు పెరిగినా కొనడానికి అయితే వస్తున్నారు. అలాగే మరోవైపు నుంచి ఇంత 24 క్యారెట్స్కి వాళ్ళు బడ్జెట్ పెట్టలేకపోవడం వల్ల ఇటు 14 క్యారెట్స్ అలాగే 12 క్యారెట్స్ కూడా వస్తే బాగుంటాయని చెప్పేసి ఇటు ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అలాగే ఇటు యాజమాన్యం ఇటు బంగారం షాపుల నుంచి యాజమాన్యం కూడా ఆశిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో మొత్తానికి చూసుకుంటే కనుక పసిడి ధరలు 1,00,000 దాటే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తున్నాయనే చెప్పాలి. రైట్ రామ్ లక్ష్మి, థ్యాంక్ యూ.